महात्मनः स्वापकाले परे नित्यं यात्राकाले विशेषतः सर्वसमत्वयन्नास्ति वैशाखमास कृष्णायां दशम्यां मंगलवासरे पूर्वाभाद्रां भूताय आंजनेयाय मंगलम् जय श्रीमद् रमण गोविंद श्रीरामचंद्र प्रभु की महाबल हनुमान यो राजा सत्राज्यो वासो मे लयते देवसुभा प्रेतानि हविंसि भवन्ति एतावन्तो मे देवानां स्वाहा सेवास्मे శృంగేరి కంచువారం శంకుస్థాపన చేస్తే శృంగేరి స్వామివారు వచ్చి ప్రతిష్ఠించారు. నేను ఎంతకంటే భాగ్యమే కాదు. పరమాచార్య వారు 40 రోజులు ఎత్తాలు దగ్గర పెట్టుకుని ఇచ్చారు. ఇది దాని తర్వాత ఇవన్నీ వచ్చినాయి.
ఇది మళ్ళీ 90 దీనికి 32 ఏళ్ళు కట్టి దగ్గరేగా వాళ్ళ మామిడి సీతారాం మీరు అమీర్పేటలో ఉంటారా? ఈయన అమీర్పేట ఇల్లుండి వీళ్ళ నాన్నగారు పోస్టులు చేశారు ఢిల్లీలో, ఆ తర్వాత బొంబాయిలో, తర్వాత అమ్మ వస్తాను రా, ఉంటాను. ఏ పర్లేదు గారా అందుకే పరిచయం అనగా తర్వాత సన్యాసిగా అయ్యారు. వారి ఇల్లుది చూడండి. సినిమాల్లో అంటే వారు మిగిలిన పాత్రలు కూడా వేశారు, కానీ శకుని పాత్ర బాగా అటాచ్ అయింది. ఎన్టీ రామారావు శకుని. ఈ తర్వాత సన్యాసులు ఇచ్చాక ఇది సుందరకాండ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మిర్యాలగూడలో ఆఫ్టర్ సన్యాస. సన్యాసం ముందే హింస. అవునా? ఇదే అదే అర్థమైంది. బాగా ఇక్కడ ఉంటాడు గైడు. గైడే బాగా తెలుసు మాకు, ఎందుకంటే నిన్న రాత్రి కూడా విన్నాను. గైడ్ది నిన్న రాత్రి కూడా విన్నాను. గైడ్ సినిమా చూసి ఎస్వి రంగారావు గారు ఇది ఎత్తులో నుంచుంటాడు, ఆయన కింద ఉంటాడు. ఒక్క పద్యమే కదా అని అడిషన్కి తర్వాత పిలిస్తే ఎడలేదు గైడ్ సినిమాకి. ఎందుకని నాదే ఒక చిన్న క్యారెక్టర్ కదా అంటే, ఏం గురు తినేసావు నన్ను అన్నట్ట ఎవరు ఎస్ఆర్ గారు. అట్లాగే మీరు కంచుకోట చివరి హాఫ్ అన్ అవర్ కంచుకోట స్పెల్ బౌండ్ యాక్టింగ్ అసలు మామూలుగా ఉంటుంది కాబట్టి అది దానికి కూడా ప్రివ్యూకి వెళ్ళాలి. అయినా వెళ్ళకపోతే కాదండి మీరు రావాలని దెబ్బడి పడి చేసేదాన్ని. ఇగో చెప్పండి నాన్న ఒక్కసారి నా కోరిక ఏమిటంటే, తాతగారి పాత్రలో ఇది వచ్చి పాండవీయం శ్రీకృష్ణ పాండవీయంలో మనం ఏంటి అది యాక్చువల్గా ఉల్లిపాడ గారు పెద్ద అబ్బాయి గారు శివరామకృష్ణ గారు ఇస్రోలో పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ 30 ఏళ్ళ నాడు ఒకసారి ఇక్కడికి వచ్చారు. అప్పుడు 97 2000 మధ్యలో. అయితే మా గుడికి దాదాపు నేను ఉన్నా, ఆయన ఉన్నా, మేమందరం తెలుసుకున్నాం. తాతగారు ఉన్నాక వచ్చారు 2000 మధ్య అంతవరకే తాతగారు కూడా ఉన్నారు. తాతగారు 2007లో కదా అది గైడు అట్లా. ఒకసారి ఇప్పుడు ఇది శ్రీకృష్ణ పాండవీల్లో యముడు, ఓకేనా? సారీ నా మనసు అది చూసి అక్కడ యముడు ఉన్నాడు, అందువల్ల ఇక్కడికి వచ్చేసింది అది. సో అందులో శకుని ఇది చాలా కీలకమైన రోలు. అందులో చాలా అసలు అది అప్రత్యాతం. ఇప్పుడు మీరు కొన్ని పాత్రలు చెప్పండి. ఇది దుర్యోధన రైట్ స్టేజ్ ఇది. బాబోయ్ ఇలా చూడన్నా 95 రా, చాలా మంది పుట్టలేదు ఇక్కడ. అర్థమైందా? బాబోయ్ మాస్టర్ చేస్తున్నప్పుడు అక్కడ కమిటీ వాళ్ళు రేపల్లలో ఈ చేత ఆడవేషం ఇచ్చారు. రంగరాయుడు కింద ఉంటారనమాట. ఈయనకేమో డైలాగ్ పోయింది. ఆయనకి వీరు గురువు గారు రామయ్య గారు, వేమూరు రామయ్య గారు ఆ వేషం వేశారు అవతల పెద్ద పాత్ర వేసినప్పుడు. అదే రామయ్య గారు వెంకటరామయ్య గారు గురువు గారు ముందర ఈయన లేడీస్ వేస్తూ ఉంటే, ఆ రోజు బొబ్బరి యుద్ధం డ్రామా జరుగుతూ ఉంటే
ఈయన నళిని పాత్ర అని ఒకటి ఉంది, చిన్న వేషం. అదే ఇది. దానికి ఒక పద్యం అది కూడా ఉంటుంది. కానీ ఈయన సరిగ్గా పాడలేక ఆయన చూసరికి ఈయన భయం వేసి పాడలేక ఇదైపోయితే అప్పుడు ఆయన సర్దుకొని కొత్తవాడు కుర్రవాడు ఏదో చేస్తున్నాడు ఇలా అని చెప్పి ఆయన ఆ పద్యాన్ని పాడేసి ఈయన ఇది నిలబెట్టి తర్వాత అయిన తర్వాత ఈయన భయపడుతూ కూర్చున్నారు. వణికిపోతూ 13 ఏళ్ళ వాడు కుర్రాడు వెంకటరావు గారు పిలుస్తున్నారని వాళ్ళు అడిగితే చెప్తే భయపడుతూనే వెళ్ళారట. అయ్యా నేను వేషాలు వేయనిక నన్ను క్షమించడు అన్నట్ట. అంటే ఏమిటి అదేమిటి అని అంటావు, నువ్వు వీసం పెట్టు, గుర్తు మారుతోంది, వీసం పెట్టు, వేషాలు వేయి, ఆడవేషాలు వేయి అన్నారు. అప్పటి నుంచి ఆయన దుర్యోధనుడు కదా మాధవ వెంకటరావు గారు, ఆ వేషమే ఈయన ఇది చేసి మైసమ్మతో స్టార్ట్ చేసి దాన్ని చాలా సంవత్సరాలు నగర పురస్కారాలు ఇవన్నీ అక్కడ దాన్ని ఇచ్చే వరుసగా ఈ మధ్యనే ఇలా చేయించారు. మంచి పని కదా. అయ్యో గుర్తు కదండి ఇది. ఇది నంది అవార్డు చంద్రబాబు నాయుడు జాజే జడ్జి. ఇదేం సినిమా? ఇల్లాలు. ఇది ప్రతీకారం. లాంగ్ వేషం పెద్ద వేషం అదే ఇదన్నమాట. ఇది శివరాత్రి మహోత్సవం అని కన్నడం తెలుగులో తీశారు. దానిలో అది కూడా మంచి యంగ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. ఇది అఫ్కోర్స్ డ్రామా, అదే రామసింహుడు అనే వేషం ఇది. దీంతో ఆయన భీష్మ సినిమాలోకి వెళ్ళారు. కళావేదిక ఇప్పుడు నాగేశ్వరరావు గారు అప్పుడు ఆయన వస్తే ఆయన చూసి వారి పేరుతోటి ధూళిపాడ కళావైన ఒక సంస్థ, ధూళిపాడ సీతారామ శాస్త్రి వరలక్ష్మ ట్రస్ట్ అనే ఒక సంస్థ అట్లా పెట్టి ఇది మీకు తెలుసా? అందాలరావుడు. ఇది అంతా మానవంచి భానుమతి. అందాలరావుడు నాగేశ్వరరావు సినిమాయే కదా. అవును, అంతా మంది మంచిగా ఎవరు? భానుమతి సినిమా. అబ్బా ఏది ఎందులో? ఇది మన అచ్చా ఓకే సోమన్ బాబు. రైట్. ఇది దశరథుడా? దశరథుడు పాత్ర పట్టాభిషేకం. ఇది యాక్చువల్గా బిఎస్ గౌరవ్ గారు ఈ తను మన ఫస్ట్ ఇది ఇచ్చింది, అవకాశం ఇచ్చింది బిఎస్ గౌరవ్ గారు చేసినప్పుడు తాతగారు దుర్యోధనుడు దాంట్లో భీష్మ పిక్చర్లో ఫస్ట్. అప్పుడు ఇట్లా వేష వేసి వెళ్తుంటే ఈ చివరి నుంచి పెద్ద డైలాగ్ ఉంటుంది హాల్లో జరుగుతుంటే ఈయనేమో రామారావు చూసి ఊపుతుంటే ఆయన ఏం చేస్తామంటే ఆయన కదిలిస్తున్నారు కదా అంటే కాదండి బ్రదర్ మీరు బాగా చేయండి అన్నాడు అని చెప్పాడు. లైట్ రాకపోతే రవికాంత్ నాగాయచి కూడా ఇప్పుడేనైతే ఆయనకి ఏం సంబంధం, స్టేజ్ ఆర్టిస్టు బరబర చెప్పుకెళ్తాడండి, మాట్లాడకూడదని డైరెక్టర్లు గొప్ప చెప్పారు. అప్పుడు ఉండే ఆయనది ఫస్ట్ షాట్ భీష్మ సినిమాలో, ఫస్ట్ షాట్ రామారావు గారితో. ఆయన సినిమాలో ఫస్ట్ డైలాగ్ చెప్పింది కూడా ఈ రామారావు గారు ఈయన్ని సైన్యాధిపతిని చేస్తూ, అది దుర్యోధనుడు రామారావు గారు భీష్ముడిని సైన్యాధిపతి చేస్తూ మీరు చూసే ఉంటారు బాబు. ఖడ్గం ఇస్తున్నప్పుడు అది ఇచ్చిన తర్వాత ఈయన డైలాగులు చెప్తే ఇలా వేసి ఊపుతాడు. అంటే ఫోర్స్ఫుల్గా అయితే ఈయన కదిలిపోతే డైరెక్టర్ అక్కడ కట్ చెప్పాడు. 2-3 సార్లు అయింది. ఏమిటి స్వామి నా ఏం తప్పు చేశారు, మీరు బాగానే చేశారు, రామారావు గారు చేస్తే మీరు కదిలిపోతున్నారు అని. ఇప్పుడు ఈయన డైరెక్ట్గా చెప్పారట, అయ్యా మీరు అంత గట్టిగా ఊపితే ఓకే ఏం చేస్తాను నేను, నిదానంగా ఇలా చేయండి, అదే బ్రదర్ అన్నాడు. అలాగే బ్రదర్ అన్నాడు. తర్వాత అంటే అంత ఆయన సినిమా కదా అది, గుర్తు పెట్టుకొని కన్నలో పిలవటం ఎవరు చేస్తారు. అది యాక్చువల్గా ఆయన ధూళిపాడ గారు చెప్పే ఇదేంటంటే ప్రథమ కవళంబనం అనే మక్షికాపాతం అన్నట్టుగా నాకు ఇదైపోయి ఉండేది. ఆయన అప్పటికీ ఆయన సీరియస్గా తీసుకొని, పెద్ద హీరో కదా ఆయన, సీరియస్గా తీసుకొని ఉంటే నా ఇదేమయ్యేది. మా మామగారు దుర్యోధనుడు చేశాడు. ఓ బ్లడ్ కాదా? ఆ బ్లడ్ కాదా? సార్ అహ్మదాబాద్లో అక్కడ దిగితే బాగుంటుంది. స్నాప్
మీ ఇవి నేను వింటూనే ఉంటానండి యూట్యూబ్లో కనిపించినప్పుడల్లా వింటూ ఉంటాను. వెళ్దాం. ఆహా, ఇది మొత్తం దానికి సంబంధించింది. కళాభవనంలో ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా మార్చారు. పాత్రలు అలాగే ఉంటారు. ఓకే. ఇది హరిశ్చంద్ర. హరిశ్చంద్ర ఇదేమో స్టేజ్ కదా. స్వామివారు నాటకాలు వేసేప్పుడు రోజు ప్రాక్టీస్. తెల్లవారుజామున 5 సుందరకాండ కూడా దీని మీద ప్రాక్టీస్. పద్యం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా. ఎవరే పద్యం చెబితే అది. ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాలి. ఇవి నాటకాల్లో ఇది హరిశ్చంద్ర. గుంటూరు వచ్చేవాడికి ఇట్లాగే లాస్ట్కి వస్తే ఇది చూడాలని ఉంది. మురారి ఇవన్నీ లాస్ట్ సినిమాలు. ఓ, మురారిలో కూడా చేస్తారు. మురారిలో జరగాల్సిన నష్టం జరగాల్సిందే. చూడాలందా చిరంజీవి. ఓకే. ఆయన చేసిన గుడే అది. మరి గుడి ఆయన వల్లే వచ్చింది కదా. ఇది కాసేపు తూలిపాడ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ వాజ్ ప్రేమిస్తుంది. ఏరియా వాజ్ ప్రేమిస్తుంది కాదా. 6-20 పైసలు గజం ఇచ్చారు ఇక్కడ. ఈ ఏరియాలో సుందరకాండ కార్యక్రమాలు చేసి ఆంజనేయ స్వామి గుడి కట్టాలని ఒకరోజు తపస్సు చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ ఏమి ఏడుస్తారని ప్రేరణ వచ్చి ఆంజనేయ స్వామి గుడి కట్టాలని జయరామాయణం మొత్తం రాసుకున్నారు. దాని సంగీతం కూర్చి సుందరకాండకి మ్యూజిక్ చేసి ఊరూరు పాడి సుమారు 178-230 ప్రదర్శన చిన్న పెద్దవన్నీ కలిపి చేసి ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. ఈ ఏరియా తీసుకున్నారు. 288 ఎకరాలు తీసుకొని అందులో తన సొంతంది 300 గజాలు దేవుడికి ఇచ్చి ఇది తన నుంచి ఇంక మిగతా వాళ్ళందరికీ పెంచి ఇచ్చి అలా చేసి ఆ రోజు 6-20 పైసలు ఈ గజం ఇచ్చారు. వాళ్ళు 40,000 వెండికి లోపల ఉంది. బాగు చేయిస్తారు. వెండికి బాగు చేయొచ్చు. మనం ఇస్తే పొద్దుగా చేయొచ్చు. ఓం నమ శివాయ. కాకపోతే అది ఈ మధ్య రెనోవేట్ చేయించి మా అమ్మగారు ఇందులో ఉండేవారు. ఇది అద్దెకి ఇచ్చేవారు. కట్టారు, అలానే చేసాం అన్నమాట. చేసి రఘురా సుషుమ్న క్రియాయోగం. సుషుమ్న క్రియాయోగ. ఆత్మానందమయ్య అమ్మవారు పూజ్య గురుమ ఉన్నటువంటి నాడుల్ని ఉద్దీపింపజేయడానికి మన యొక్క ఆత్మ పరమాత్మతో సంయోగం కలగడానికి ఈ క్రియలు, ఈ యోగము మనకు చాలా ఉపయోగము. అందుకని ఇలాంటి పుస్తకాలు మనం చదివి మన మస్తకాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఇది ఉపయుక్తం అవుతుంది. అందుకని ఇది చదవాలి. నాకు ఆ సమయాన్ని పరమాత్మ ప్రకాశించాలి. అందుకని ఇష్టం ఉన్నా సిస్టంలో టైం దొరక బాబు సతీష్ ఈ మొత్తం కార్యక్రమాలు ద్వైస్తమ ప్రతిష్ఠ కానీ అన్ని అంతకంలో మనం కలిసాము. పోయినా చిత్రం ఏంటంటే ఇప్పుడు వచ్చేటప్పుడు ఫోన్ మా శిష్యుడికి ఎక్కడున్నారా దర్శనం అయిందా శ్రీశైలం అంటే ఈ ప్రాంతం కూడా వెళ్ళాం గురుజీ అని ఆడ సంబరపడి చెప్పాడు. ఇప్పుడు వచ్చేప్పుడు అక్కడ మాట్లాడుకున్నాము, కూర్చున్నాము. మీరు అక్కడే ఉన్నారు. నేను రాత్రి మొన్న రాత్రి చాలా సంతోషం. ఈ ప్రతిష్టలు ఇవన్నీ కూడా వారే మొత్తం ద్వైస్తమ ప్రతిష్ట వారే, గణపతి కూడా వారే. చాలా సంతోషం. లక్ష మోదకాలు అదే మధ్యాహ్నం తయారు చేసి మీ నామదే శంకర మంచి వారా? భలే భలే. ఎందుకంటే మీకు వారు తెలుసుగా. కాదు, హైదరాబాద్లో ఆ మధ్య కాలం చేశారు. బంగారు శర్మ గారి దగ్గర ఎప్పుడు వారు చేయబట్టుకుని మేము మాకు మహా ఆనందం. శాస్త్రి పేరు శంకర్ మంచి సిద్ధాంతి గారండి. రామకృష్ణ శాస్త్రి గారు టీవీలో వస్తున్నాడు. రామకృష్ణ మేము అంటే కాశీలో గంగ పుష్కరాలకి శంకర జయంతికి అక్కడే
నాకు బాగా పరిచయం. లక్ష్మణ స్వామికి, ప్రసన్నాంజనేయ స్వామి వారికి, గౌరీ శంకరులకు, జగద్గురువులకు, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. జయ జయ శంకర, 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 హర హర శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కాంచీ శంకర, కామకోటి, కాంచీ శంకర, కామకోటి శంకర, కామకోటి శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర. కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మనే, హరే పరమాత్మ ప్రణతక్లేశనాశాయ, క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మనే, ప్రణతక్లేశనాశాయ, గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మనే, ప్రణతక్లేశ నాశాయ, గోవిందాయ 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 నమో నమః. ఇంత ఎత్తున ఏ సభలో కూడా నామం చెప్పించకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది మన చరిత్రలో లేదంటారు మన గురువు గారు. ఏం చేస్తారంటే వస్తూనే చక్కగా ఇప్పుడు అభినయ్ కదా, అభయ్ హిందూ సేవనే కాదు, జాతిని జాగృతం చేస్తూ ముందుకు తీసుకెళ్ళి నువ్వు ఎట్లా బతకాలి, తల్లిదండ్రులు ఎట్లా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులు ఎట్లుండాలి, సమాజంలో ఎందుకుండాలి, రామాయణ ఐతిహాసంలో చెప్పిన ఏంటి, భారతంలో చెప్పింది ఏంటి, భారతంలో చెప్పింది ఏంటి, అన్ని కోట్ చేస్తూ చక్కగా సంస్కృతి పట్ల మనకు కావలసినటువంటి అలవర్చుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ హిందూ సమాజం ముందుకెళ్ళాలంటే ఐకమత్యంగా ఎట్లుండాలి, ఇట్లాంటి అనేక విషయాల్లో ప్రతి చోట వివిషన్ కీలిక లేకుండా ఎక్కడున్నా ఇదే ఒక పేరు చెప్తే దాని నుంచి ఒక శ్లోకం చెప్పడం అనేక విషయంగా హిందూ సమాజం జాగృతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి స్వామివారికి సహస్రదా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కంచికామకోటి పీఠం ఆరోగ్య దేవాలయ 40వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు నాటి కార్యక్రమంలో ఈ వేదికకు ఇచ్చేసి అందరికీ చక్కగా 4 మంచి మాటలు చెప్పే ఉద్దేశంగా ఈ ప్రాంగణానికి ఇచ్చేసిన మహాత్ములు రాధా మనోహర్ దాస్ గారి హృదయపూర్వక తపస్యమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ వేదికలను పెంచాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో నారసింహాయ నమః. ఒక వీరమ్మ విష్ణు జలంతం ఓం నమో నారసింహాయ నమః. ఓం నమో నారసింహాయ నమః. ఆర్మీ దేవాలయ శాఖ పక్షాన తుడిపాడు శివరామకృష్ణ గారు వారికి పుష్పరాంతలు చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ అందరం కలిసి చక్కగా గురువు గారి బహుత్కృష్టమైనటువంటి ఉపన్యాసాలు విందాం. అందరం కూడా ఎలా పర్లేదు, ఏం కాదు, ఏం కాదు.
కృష్ణ.